లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి ఇది. హలో, నమస్కారం అండి. నేను ఈరోజు మా ఊర్లో ఫేమస్ గుడి అయిన కోట మైసమ్మ తల్లి గుడికి వచ్చాము. ఇది చాలా ఫేమస్ గుడి అండి. మా ఇల్లెందులో దసరా అప్పుడు చాలా పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. అసలు చాలా మహిమ గల గుడి ఇది, కోట మైసమ్మ తల్లి. ఆ టైంలో అయితే అసలు తీయడానికి రాదు. ఇప్పుడు ఖాళీగా ఉంటుంది అనేసి తీస్తున్నాము. అమ్మవారు ఫేమస్ అండి ఇక్కడ మన ఇల్లెందులో కోట మైసమ్మ తల్లి. దసరా అప్పుడు చాలా బాగుంటుందండి. నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి. 9 రోజులు బాగా తీస్తారు. అండి కాశీ గోత్రం హేమంత్ కుమార్. శివుడు కూడా అండి పక్కన. శివుడు కూడా అండి ఇక్కడ. పశుపతి దేవండి. ఇప్పుడు
ఆడుకోవడానికి విపరీతమైనటువంటి గేమ్స్ ఆడుకోవడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తారండి. అసలు ఆ 9 రోజులు వైకుంఠం అంటే ఎట్లా ఉంటుందో కూడా మనకి అర్థం కాదు, ఇంత చక్కగా ఉంటుంది. అందులో ఈ కోటమైసమ్మ తల్లి కోరిన వాళ్ళకి కొంగు బంగారం, ఆ మహాతల్లి ఏది కోరుకుంటే అది ఇచ్చే ఆ తల్లి ఆరోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని మీరు కూడా ఈ యొక్క పవిత్ర పుణ్యస్థలమైనటువంటి ఈ యొక్క కోటమైసమ్మని దర్శనం చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. అసలు మెయిన్ ఎంట్రన్స్ అండి, మెయిన్ ఎంట్రన్స్ ఇదే. ఇంత దూరం నుంచి మనం వెళ్ళాలి లోపలికి. ఈ యొక్క కోటమైసమ్మ టెంపుల్కి అతి చేరువలో ఒక 20-35 యార్డ్ దూరంలోనే ఈ యొక్క మన గవర్నమెంట్ కొత్తగా పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుందండి. ఈ పవర్ ప్లాంట్ కూడా మన టెంపుల్కి చాలా అతి చేరువలో ఉంది. ఈ యొక్క పవర్ ప్లాంట్ మన భద్రాద్రి డిస్టిక్లోనే పెద్దది కావాలి. ఈ పవర్ ప్లాంట్ కూడా ఈ ఏరియాలో మన ఇల్లెందూరుకి అతి చేరువలో అంటే 5.5 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క కోటమైసమ్మ పుణ్యక్షేత్రం ఉంది. మీరందరూ దయచేసి అక్కడ వచ్చినప్పుడు ఆ తల్లివారిని దర్శించుకొని ఆమె కరుణ కటాక్ష మీకు పొందాలని కోరుకుంటూ